అవసరమైన ఒక చక్కటి వాక్యాన్ని మనతో పంచుకోబోతున్నారు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికులు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం 15వ వచనం నుంచి చదువుకుందాండి. తెస్సలోనికి మొదలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగగా ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్న ఒక సర్వసత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. చదవబడిన వాక్యంలో నుంచి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక మంచి మాట 19వ వచనంలో ఉంది. ఆత్మను ఆర్పకుడు అని మాట ఉందన్నమాట. ఈ దినాల్లో మనందరి జీవితాలకు, ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి, విశ్వాసమైన జీవితానికి, అదేవిధంగా దేవుని యొక్క రాకడకు సిద్ధపడటానికి అవసరమైన మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి అన్నమాట. నిజంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మనుష్య ఆత్మ ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది అనమాట. అదేవిధంగా సాతాను యొక్క ఆత్మ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న ఆత్మ గురించి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దేవుడు మనకు ఒక ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు, అది మనుష్యాత్మ. అదేవిధంగా దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసినప్పుడు దేవుని ఆత్మ మన మాట ఏకమై ఈ లోకంలో మరి దేవునికి ఇష్టంగా బ్రతకటానికి దేవుని ఆత్మ సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక మనిషి జీవితంలో ప్రియమైన దేవుని పిల్లారా, మనం సంపాదించే ఆస్తి కంటే, మనకున్న వెండి బంగారాల కంటే, మనకున్న సమస్తము కంటే చాలా విలువైంది ఏంటంటే దేవుడిచ్చే ఆత్మ అన్నమాట. మనకున్న జ్ఞానము కంటే, మనకున్న ఉద్యోగం కంటే, మనకున్న వ్యాపారం కంటే, అదేవిధంగా మనకున్నటువంటి అన్నిటికంటే చాలా విలువైంది ఏంటంటే దేవుడిచ్చే ఆత్మ. ఆత్మను నిశ్చయంగా అది ఆర్పకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అది ఎవరి మీద పెట్టాడంటే మన మీదే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడనమాట. ఆత్మను చల్లార్చుకుంటావో దాన్ని మరి వెలిగించుకుంటావో అది నీ చేతుల్లోనే పెట్టాడనమాట. ఒక ఆత్మ ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఆరిపోతుందని పరిశుద్ధ గ్రంథాన్ని మనం లేఖనాలను మనం పరిశీలన చేస్తే, ఒక మనిషి జీవితంలో ఎప్పుడైతే ఈ లోకంలో మనిషికి, లోకానికి, లోకాశలకు ఎప్పుడైతే మనిషి చోటిచ్చాడో ఆత్మ ఏమైపోతుంది? ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. కొన్ని దినాలు దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. అయినా కానీ ఉపయోగపడతాడు. నీ ఆత్మను ఆయన ఆర్పేయటానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడాడు అనమాట. చాలా దినవాళ్ళు ఇంకా దేవునికి లోబడతాయేమో, దేవుని మాట వింటామని చాలాసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు నీ జీవితంలో చాలా నష్టము, బాధ కలుగుతుంది అనమాట. ఆత్మ ఆరిపోతా ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? నీ యొక్క మనసుకు, నీ హృదయానికి ఏముండదంటే నెమ్మది అనేది ఉండదన్నమాట. నిత్యము కలవరంతో, భయంతో బ్రతుకుతూ ఉంటావు అనమాట. సుఖంగా నువ్వు నిద్రపోలేదన్నమాట. నీ మనసు స్థిరంగా ఉండలేదన్నమాట. ఎల్లప్పుడూ కూడా మనసు అంతా గలిబితో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక మనిషి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, పాపానికి ఎప్పుడైతే ఒక మనిషి చోటిస్తాడో ఆత్మ ఈ జీవితంలో ఏమైపోద్దంటే ఆత్మ రోజు రోజుకి అది ఆరిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి పరిశుద్ధ గ్రంథంలో సౌలు, దావీదు తెలుసు అనమాట. దేవుడు ఆ సౌలును కూడా, దావీదుని ఏ విధంగా అయితే అభిషేకించాడో సౌలును కూడా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించాడు.
ఎప్పుడు తన ఆత్మ తనలో నుండి చల్లారిపోవటం వెళ్ళిపోవటం జరిగిందంటే తన జీవితంలో ఎప్పుడైతే దావీదు మీద అసూయ కలిగి ఉన్నాడో, కోపం కలిగి ఉన్నాడో, పగ కలిగి ఉన్నాడో, ద్వేషం కలిగి ఉన్నాడో, తన ఆత్మ ఏమైపోతుంది? ఆరిపోతా ఉంది, చల్లారిపోతుంది. తన ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మాభిషేకం తనలో నుండి బయటికి వెళ్ళిపోతా ఉంది అన్నమాట. కాబట్టి తను చేసింది చిన్న లోపమే, చిన్న పొరపాటే, చిన్న పాపమే, కానీ ఆత్మ ఏమైపోతుంది? చల్లారిపోతుంది అన్నమాట. దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1000 కొలది స్తోత్రాలని ఎప్పుడైతే తన చెవును పడిందో, తన హృదయంలో అయ్యో నేను రాజును కదా, నేను అధికారం కలిగినటువంటి వ్యక్తిని కదా, ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది నేను పరిపాలన చేస్తా ఉన్నాను కదా, నాకు 1000 స్తోత్రాలు ఏంటి, దావీదుకి ఒక అల్పుడు గొర్రెలు కాసే కాపరికి 10,000 స్తోత్రాలు ఏంటని తన హృదయంలో కోపము, అసూయ కలిగింది. ఎప్పుడైతే కలిగిందో నిజంగా ఆ రోజు నుంచి అంట దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి దురాత్మ ఒకటి ఆయన మీదకి వచ్చిందంట. చూడండి, తన జీవితం ఆ రోజు నుంచి చాలా భయంకరంగా మారిందనమాట. దేవుని ఆత్మ చేత నడిపించవలసినటువంటి రాజు, దేవుని ఆత్మ చేత ప్రజలందరూ కూడా క్షేమాన్ని, న్యాయాన్ని చేకూర్చే రాజు జీవితంలో చాలా భయం మొదలైంది, కలవరం మొదలైంది అనమాట. దావీదంటే భయపడతా ఉన్నాడు అనమాట. దావీదు యొక్క ప్రవర్తన చూసి, దావీదు యొక్క మంచితనాన్ని చూసి, దావీదు యొక్క నీతిని చూసి సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే చాలా భయపడతా ఉన్నాడు అనమాట. ఆ రోజు నుంచి నిజంగా సౌలుకి బ్రతికి ఉన్నాడనే కానీ పేరుకి తన జీవితంలో రోజు నెమ్మది లేకుండానే బ్రతుకుతా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడిచ్చిన ఆత్మ విలువ తెలియదండి, అది ఆరిపోయినప్పుడు తెలిసిద్ది. మన ఆత్మ, దేవుని ఆత్మ మన నుండి దూరమైనప్పుడు దాని విలువ ఏంటో, దాని గొప్పతనం ఏంటో, దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకి అర్థమవుతాయి అన్నమాట. ఈ లోకంలో దేన్నైనా మనం పోగొట్టుకోవచ్చు, కానీ దేవుని ఆత్మను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు, దాన్ని చల్లార్చుకోకూడదు అన్నమాట. హల్లెలూయా. అలాగా ప్రియమైనటువంటి దేవుని పిల్ల, ఒక ఆత్మ ఆరిపోవటానికి దేవుడు ఒకేసారి ఆర్పు చేయడు అన్నమాట. మరి ఇంకా సంసోను జీవితంలో కూడా దేవుడు తన ఆత్మను ఒకేసారి తీసేయలేదు, ఆరిపోలేదన్నమాట. రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ ఆ యొక్క సంసోను దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, ఇంకో ప్రజలందరినీ పరిపాలించే ఒక నాయకుడివి, న్యాయాధిపతివి, ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని యుద్ధం చేయాలి, వాళ్ళకి న్యాయాన్ని చేకూర్చాలి, వాళ్ళకి అండగా నిలబడాలని ఆ సంసోనుతో దేవుని ఆత్మ మాట్లాడుతూనే ఉంది. కానీ చాలాసార్లు ఏం చేశాడంటే సంసోను ధిక్కరించాడు అనమాట. ఒకేసారి ఆత్మ ఆరిపోలేదు, ఒకేసారి దేవుని ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోలేదు, కానీ చాలాసార్లు దేవునికి లోబడకుండా అవిధేయత, ఆ చేసిన పాపాన్ని పదే పదే చేయటం, పడిన పాపంలోనే పదే పదే పడటం వల్ల దేవుని యొక్క మనస్సాక్షి గద్దిస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, బుద్ధి చెప్తా ఉన్నా ఒక మనిషి ఎప్పుడైతే లోబడకుండా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడో ఆత్మ ఏమైపోద్ది? ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మను మరలా ఆయన వెనక్కి తీసుకోవటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడాడు అనమాట, రాజీ పడడు. మనం వద్దనుకున్నా కానీ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోదన్నమాట. కానీ పదే పదే నువ్వు దేవుణ్ణి ధిక్కరించుకుంటా ఆ పాపంలో పడిపోతావు అన్నప్పుడు, దేవుని గురించి భయం అనేది లేకున్నప్పుడు ఆత్మ ఏమైపోద్దంటే రోజు రోజుకి చల్లారిపోతూ ఉంటుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి ఆత్మను మనం ఆర్పు చేయకూడదు. కోట్లాది రూపాయల కంటే విలువైందండి ఈ లోకంలో, కోట్లాది రూపాయల కంటే విలువైంది. మనకున్న వెండి బంగారాల కంటే, మనకున్న మంచి పేరు కంటే కూడా నిజంగా మనం చాలా దాన్ని, అందుకనే పైన కూడా ఉంటుంది అనమాట, ఆత్మీయందు మీరు తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. పౌలు గారు చెప్తాడు అనమాట, ఆత్మను మీరు నిర్లక్ష్యం చేయొద్దు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు, ఆత్మలో మీరు తీవ్రత కలుగుతూ ఉండాలి, ఎప్పుడు మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, ఎప్పుడు వెలుగుతున్న దీపంలాగా మీరు ఉండాలి. ఆత్మను దేవుని బట్టి మీరు చల్లార్చుకోకూడదని నిజంగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారు, అందుకని
దానియేలు జీవితాన్ని పరిశీలన చేస్తే దానియేలు తన ఆత్మను ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవటానికి తన పరిశుద్ధ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేశాడనమాట. కనీసం తినే విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు, తాగే విషయంలో కూడా రాజీ పడలేదన్నమాట. అదేవిధంగా ప్రార్థన చేసే విషయంలో కూడా రాజీ పడలేదు. రాజు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తామని చెప్పినా కానీ ఆయన రాజీ పడలేదన్నమాట. కనీసం తినే విషయంలో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు, తాగే విషయంలో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు, ఇంకా వస్త్రాలు కట్టుకునే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అదే తినే విషయంలో జాగ్రత్త లేకపోయినా, తాగే విషయంలో, వస్త్రాల విషయంలో, ప్రార్థన జీవితంలో విషయాల్లో జాగ్రత్త లేకపోతే మనిషి జీవితం ఏమైపోద్ది? ఆత్మ ఆరిపోతా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆత్మ ఆరిపోయిన ఆత్మను మరలా మండించడానికి ఎన్ని నెలలు, సంవత్సరాలు పట్టిద్దు, ఎన్ని దినాలు పట్టిద్దు, నువ్వు ఎంతగా మరలా కన్నీళ్లు గార్చాలో, ఎంతగా ఏడవాలో, ఎంతగా ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలో, దేవుని ఎంతగా బతిలాడుకోవాలో, ఎంతగా మరలా ఆరిపోయిన ఆత్మకు నువ్వు ఎంతగా శిక్షకు గురవుతావు. హల్లెలూయా. మన ఆత్మను మనం ఆరిపోకుంటే మనం దేవుని చేత శిక్షించబడతాం, అవునా కాదా? ఆత్మ ఆరిపోతే దావీదు కావాలని చేసిన పాపానికి ఆత్మ ఆరిపోతే, చల్లారిపోతే ఆయన శిక్షకు గురయ్యాడు అన్నమాట. 4 కుమారులు చనిపోయారండి. దావీదు ఆత్మ చల్లారిపోయినప్పుడు, చేయరాని పాపాన్ని చేసినప్పుడు దావీదు 4 కుమారులను పోగొట్టుకున్నాడు అనమాట. ఒక కుమారుని చేసిన పాపం వెంటనే పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఆ తర్వాత ఆమ్నోను చనిపోయాడు, తర్వాత అబ్షాలోము చనిపోయాడు. ఇలాగా 4 కుమారులను పోగొట్టుకున్నాడు. తన కుమార్తె కూడా చనిపోయిందండి. ఇలాగా ఆత్మ ఆరిపోతే మనం ఏం చేస్తామంటే దేవునికి శిక్షకు మనం గురవుతాం అన్నమాట. దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్ల దావీదు ప్రార్థన, అయ్యా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా అనుగ్రహించు, పడిపోయిన స్థితిలో నుంచి, ఆరిపోయిన స్థితిలో నుంచి మరలా నన్ను లేవనెత్తు ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా ఏడుస్తా ఉన్నాడు, ఎంతగా కన్నీళ్లు గారుస్తా ఉన్నాడు, ఎంతగా దేవుని బ్రతిలాడుకుంటా ఉన్నాడు. కానీ ప్రేమైన దేవుని పిల్లరా, ఆత్మను మరలా దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఆరిపోయిన ఆత్మను మరలా వెలిగించాడు, ఆరిపోయిన దీపాన్ని మరలా వెలిగించాడు. కానీ దాని ద్వారా వచ్చే శిక్షను మాత్రము తప్పించుకోలే. ఎప్పుడైతే దేవుని యొక్క శిక్షకు మనం గురవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి భయంకరమైనటువంటి స్థితికి మనం అప్పగించుకుంటూ ఎన్నో దినాలు, ఎన్నో నెలలు మనం నిద్రలేని రాత్రులు ఉంటే మన ఆత్మ ఆరిపోతూ ఉంటుంది. సరిగా మన జీవితంలో ఆరోగ్యం ఉండదండి, సరిగా నిద్రపోలేమన్నమాట. సుఖంగా మనం తిన్న భోజనం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదన్నమాట. అన్ని విధాలుగా చాలా నష్టపోతాం. ఆత్మీయంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్యపరంగా నష్టపోతాం. అన్ని విధాలుగా ఒక ఆత్మ మనిషి జీవితంలో దేవుని ఆత్మ లేకపోతే పేరుకు మాత్రమే ఆ వ్యక్తి బతుకున్నట్టే కానీ చనిపోయిన మనిషితో సమానం. ఒక మనిషి జీవితంలో ఆత్మ ఆరిపోయిందంటే పేరుకు మాత్రమే బతుకున్నాడు, పేరుకు మాత్రమే బయటికి మంచిగా కనబడతా ఉన్నాడు, నేను మంచిగా ఉన్నానని చెప్పుకుంటా ఉన్నాను. కానీ తన జీవితంలో అన్నీ కూడా నష్టపోతాడు. దాని విలువ తెలియదు. అప్పుడు ఆత్మ ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు. కానీ దాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఆరిపోయిన తర్వాత పడే శ్రమ వచ్చినప్పుడు అప్పుడు ఆ ఆత్మ విలువ ఏంటో తెలిసింది. మనం ఎదుర్కొంటున్న బాధలను బట్టి, మనం ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన కుటుంబంలో మనకు అందరూ విరోధంగా, వ్యతిరేకంగా లెగుస్తూ ఉంటారు. జీవితంలో, సమాజంలో మనకి విలువ అనేది లేకుండా పోతుంది అనమాట. నీ ఆత్మ ఎప్పుడైతే ఆరిపోతుందో సమాజంలో నీ చిన్నపిల్లలు కూడా నేను గౌరవించడం, చిన్నపిల్లలు కూడా నీకు విలువరు అనమాట. కాబట్టి ఈ లోకంలో ఆత్మ యొక్క విలువ ఏంటో మనం ఖచ్చితంగా గమనించాలి. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నీకు చిన్న పిల్లలు కూడా విలువ, సమాజంలో విలువ లేకపోతుంది, కుటుంబంలో విలువ లేకపోతా ఉంది, అందరి ద్వారా మనలో అందుకోలేకపోతున్నాం. కారణము ఆత్మ
ఆరిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నావు. దేవునికి దూరమైనటువంటి స్థితిలో నువ్వు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, బాగానే వాక్యాన్ని చదువుతా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ నీ యొక్క పరిస్థితి, నీ మనస్సాక్షి, నువ్వు బాగున్నావా లేదని ఆ మనస్సాక్షి నీకు జవాబు చెప్తుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఆరిపోయిన యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆత్మ ఆరిపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, ఆత్మ ఆరిపోతే దేవుని ఆరాధించలేవు, ఆత్మ ఆరిపోతే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆసక్తి నీకు ఉండదన్నమాట. దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవాలనే యొక్క ఆశ నీకు ఉండదన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, నా ఆత్మ ఆరిపోయిందా, ఆత్మ బయటికి వెళ్ళిపోయిందా, చల్లారిపోయిందా అని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడైతే ఎప్పుడు కూడా నీ ఆత్మను ఆయన ఆర్పివేయటానికి ఇష్టపడడు అనమాట. ఆయన నీలో ఉన్న ఆత్మను ఆయన తీసివేయటానికి ఇష్టపడడు అనమాట. నీ చేతులారా, నీ సొంత ప్రయత్నాల ద్వారా, నీ సొంత ఆలోచనల ద్వారా, నీ సొంత క్రియల ద్వారా దేవునికి నువ్వు లోబడి సరిగా లోబట్టడం వల్ల నీ ఆత్మ ఆరిపోతుంది తప్ప దేవుడు ఎప్పుడు కూడా నీ ఆత్మను ఆర్పలేడన్నమాట. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ఖచ్చితంగా కరాఖండితంగా చెప్తా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఆరిపోతే నీ జీవితము ఒక ఎండిపోయిన చెట్టుతో సమానం, ఒక ఎండిపోయిన చెట్టుతో సమానం అన్నమాట. కాబట్టి ఈరోజు మన ఆత్మను మనమే ఏం చేయాలంటే రగిలించుకోవాలి, మన ఆత్మను మనమే మండించుకోవాలి. అది దేని ద్వారా సాధ్యమవుతుందంటే, ప్రేమైన దేవుని బిళ్ళారా, దేవునితో సహవాసం చేయటం ద్వారా, దేవుని పాదాల దగ్గర గడపటం ద్వారా, దేవుని యొక్క బిడ్డలతోనూ సమయాన్ని గడపటం ద్వారా మరలా ఆరిపోయిన ఆత్మను మరలా నువ్వు మండించుకుంటావు. అందుకని దేవుని యొక్క రాకడా దగ్గర పడే కొద్దంట దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఇంకా మరీ ఎక్కువగా సమాజంగా కూడుకొని దేవుని ప్రార్థన చేయాలంట, సమాజంగా కూడి దేవుని ఆరాధించాలంట, సమాజంగా కూడి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. నీ ఆత్మ ఆరిపోయిందా, పడిపోయావా, అయితే నీకు ఒక చక్కనటువంటి విలువైన అవకాశం ఏంటంటే ఆరిపోయిన ఆత్మను మన్నించుకోవటానికి మరలా దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి, దేవుని యొక్క బిడ్డలతో గడుపుతూ ఉండాలి. దేవుని ఎక్కువగా ఆరాధిస్తా, ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతున్నప్పుడు ఆరిపోయిన ఆత్మ మళ్ళా ఏం చేస్తుందంటే దేవుడు రగిలించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు అందరూ ఈరోజు ప్రార్థనకి రండమంటే రాకుండా పోతారనమాట. వాళ్ళ ఆత్మ ఏమైపోయింది, ఆరిపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని వినండమ్మంటే వినరనమాట. దేవుని ఆరాధించమంటే ఆరాధించరనమాట. దేవుని పరిచర్య చేయండి అంటే ఇలాగా చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఆత్మలో తీవ్రత తగ్గిపోయింది, ఆత్మలో మంట తగ్గిపోయింది, ఆత్మలో భారము తగ్గిపోయింది అన్నమాట. హల్లెలూయా. అందుకని సమూయేలు చెప్తాడనమాట, అయ్యా నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడిని అవుతాను. హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రార్థన చేయలేకపోతున్నావా, నీ ఆత్మ ఏమైపోయింది, ఆరిపోయిన స్థితిలో ఉంది. ఆరిపోయింది. ఎవరు ఆరిపోయింది, నీ చేతులారే నువ్వు ఆర్పు చేసుకో. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని చేతుల్లో నువ్వు ఉండకుండా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో గుర్తించకుండా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, ఎందుకు పిలిచాడో, ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు ఏం చేయమంటే అది నువ్వు చేయకపోవటం ద్వారా ఏమైపోద్ది, ఆత్మ ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇది మనకి చాలా నెలల సంవత్సరాలలాగా అర్థం కాదనమాట. అయ్యో నేను దేవుని చిత్తం చేయట్లేదు, నేను దేవుని యొక్క పిలుపుని నేను మర్చిపోతా ఉన్నాను, దేవుడు ఒకటి చెప్తుంటే ఒకటి నేను చేస్తా ఉన్నానని కొన్ని దినాల తర్వాత అర్థమవుతుంది. నీకు నష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు, దుఃఖం వెంబడి దుఃఖం కలుగుతూ ఉన్నప్పుడు, బాధ వెంబడి బాధ కలుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు అయ్యో నేను దేవుడు చెప్పింది చేయట్లేదు, దేవునికి లోబడట్లేదని నీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చాలా విలువైనటువంటి మాటలు. ఇది చదువుకోవటానికి చిన్న మాటే, ఆత్మను ఆర్పకుడని చిన్న మాటే, 4 అక్షరాలే ఉన్నాయి.
కానీ ఇది మన జీవితకాలం అంతా కూడా చాలా మన హృదయంలో భయంతో ధ్యానం చేయవలసినటువంటి మాట. అందుకని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఎక్కడ నేను నీకు దూరం కాకూడదు, నీ సన్నిధికి నేను దూరం కాకూడదు, నీ కృపకు నాయన దూరం కాకూడదు, నీ ఆత్మ నాలో నుండి ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదయ్యని ప్రతిదినం కూడా మన ప్రార్థన చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఆత్మే ఆరిపోతే, నీవే పడిపోతే, నిన్ను బట్టి అనేక మంది ఏమైపోతారు? పడిపోతారు. నీవే చల్లారిపోతే అనేక మంది చల్లారిపోతారు. నీవే దేవునికి దూరం అయితే మరలా నీ జీవితాన్ని బట్టి అనేక మంది ఏమైపోతారు? దూరం దీనివల్ల రెండు నష్టాలు ఉన్నాయి. నీకు నష్టం కలుగుతుంది, దేవుని యొక్క రాజ్యానికి కూడా నష్టం కలుగుతుంది. నువ్వు పడిపోతే, దిగజారిపోతే, పడిపోయిన నీళ్ళు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తారు కదా. ప్రార్థన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నువ్వు పడిపోయి దేవునికి దూరమైన ప్రజలందరూ, లోకమంతా రక్షించబడిన వాళ్ళందరూ చూస్తారు. ఆ వ్యక్తి కొన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఆరాధించాడు, అంతగానో మంచిగా ఉంది, ఈయన యొక్క భక్తి అంతా అయిపోయింది, ఆయనే సరిగా నిలబడలేదు, ఆయనే సరిగా లేడు, మేమెందుకు వెళ్ళాలని అనేక మంది నిన్ను చూసి రక్షించబడవలసిన వాళ్ళ కోసం కూడా నీవే ఎలా ఉన్నవంటి ఆటంకం కలిగించే వ్యక్తిగా. అందుకని బైబిల్లో ఒక పౌలుగా కొంతమంది అంట సిలువకు శత్రువులుగా మారతావన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు మనందరి పాపాల కోసం ఆయన శిలువలో మరణించి తన ప్రాణం పెట్టి రక్తాన్ని గించి మనం బ్రతికిస్తే మనమే ఆ శిలువకు శత్రువులుగా మారతావన్నమాట. అనేక మంది రక్షించబడకపోవటానికి, అనేక మంది దేవుని యొద్దకు రాకపోవటానికి మన ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఆరిపోయి చల్లారిపోయింది. అనేకులు మనం చూస్తా ఉన్నారు, భక్తిలోకి వచ్చిన మనల్ని చూస్తూ ఉన్నారు, పడినటువంటి మనల్ని చూస్తూ ఉన్నారు. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ప్రజలందరూ లోకమంతా గమనిస్తున్నారు. మనం అనుకుంటే ఎవరు చూడలేదు అనుకుంటాం, నీకు కూడా తెలీదు. హల్లెలూయా. ప్రేమ దేవుని పిల్లారా, ఆ సంసోన్లో ఉన్నటువంటి ఆత్మ ఆయన నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆయనకి అర్థం కాలేదంట. అదేవిధంగా సౌలు ఆత్మ తనలో నుండి ఎప్పుడు వెళ్ళిపోయిందో తనకే అర్థం కాలేదంట. అలాగ మన స్థితి మారిపోద్ది అనమాట. కాబట్టి లోకమంతా మనల్ని చూస్తూ ఉన్నారు, మనం చేసే ప్రతి పని కూడా చూస్తున్నారు, మనం మాట్లాడే ప్రతి మాట చూస్తూ ఉన్నారు, నడిచే ప్రతి నడక, అది మంచిదైన చెడ్డదైన లోకమంతా 1000 కళ్ళన్నీ కూడా మన మీదే ఉన్నాయి, దేవుని పిల్లల మీద ఉంటాయి అన్నమాట. వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, మంచిగుందా అలా లేదని చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి మనమే ఆటంకంగా మారుతా ఉన్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, పరలోక రాజ్యానికి ఆత్మలను సిద్ధపరచడానికి మన జీవితమే ఒక అభ్యంతరకరంగా, ఆటంకకరంగా మారిపోతూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకే శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ పడిపోయిన స్థితి, చల్లారిపోయిన నీవు అలాగే ఉంటావంటే ఉండవు అన్నమాట, నీకు శ్రమలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరికైనా, మనుషులకైనా దూరం కావచ్చు, కానీ దేవుని ఆత్మకు మనం దూరం కాకూడదు. ఇంట్లో ఎవరికైనా, రక్త సంబంధులకైనా మనం వారి ప్రేమకు దూరం కావచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆత్మకు మనం ఎప్పుడు కూడా దూరం కానే కాకూడదు. దేవుడు తర్వాతే, దేవుని ఆత్మ తర్వాతే లోకంలో ఎవరైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఇంకా అక్క, ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని తర్వాత అని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రియా సహోదరి, సహోదరుడా, ప్రియా తల్లి, చెల్లి, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఈరోజు మన ఆత్మ ఎలాగ ఉంది? మనం మండుతూ ప్రకాశిస్తున్నటువంటి ఒక దీపం లాగా ఉన్నావా? ఇతరులకు వెలుగునిచ్చేవారుగా ఉన్నావా? ఇతరులకు ఆశీర్వాదాన్ని నువ్వు వెలుగుతూ ఉంటే నిజంగా నువ్వు ఈ సమాజానికి, లోకానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ నువ్వు పడిపోతే, నువ్వు దిగజారిపోతే, దేవునికి దూరం అయితే అనేకులకు నష్టాన్ని నువ్వే కలుగు చేస్తావు. లాభాన్ని కలుగు చేసేది నీవే, నష్టాన్ని కలుగు చేసేది కూడా నీవే. నువ్వు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటే అనేక మంది నీ యొక్క వెలుగులోకి వస్తారు, అనేక మంది నీ ద్వారా దీవించబడతారు. కానీ నువ్వు ఆరిపోతే అనేక మంది నష్టపోతారు, అనేక మంది ఆరిపోతారు, అనేక మంది దేవునికి దూరం అవుతారు అన్నమాట. కాబట్టి
కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ విషయాన్ని, వాక్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి, ఒకసారి ఆలోచన చేయాలి. నా జీవితం ఎలాగుంది ఈరోజు? దేవుని దృష్టిలో, దేవుని ఎదుట నిందారహితంగా నిర్దోషిగా ఉన్నానా? నేను నీతిమంతుడుగా ఉన్నానా? నిర్మలుడుగా ఉన్నానని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలన్నమాట, పరీక్ష చేసుకోవాలి. అందుకని ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నా జీవితాన్ని బట్టి ఎవరు కూడా నీ సన్నిధికి దూరం కాకూడదు. నా ప్రవర్తన బట్టి ఈ లోకంలో రక్షించబడవలసిన వాళ్ళు రక్షించబడకుండా ఉండకూడదయ్యా అని ఎప్పుడు కూడా ఈ భయంతో మన ప్రార్థన చేసుకోవాలి. నన్ను బట్టి ఎవరు కూడా వెనకాడకూడదయ్యా, ఎవరు కూడా దేవునికి దూరం కాకూడదని ఇలాంటి ప్రార్థన చేసుకుంటే నిజంగా ప్రతిరోజు ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. ఒక్కరోజు కాదు, ఎక్కడ నేను నీకు దూరం కాకూడదు, నీ సన్నిధికి, నీ కృపకు, నీ ఆత్మ దూరం కాకూడదని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మన లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనల్ని దేవుడు చేస్తారనమాట. కాబట్టి అలాంటి దీవెన మన ద్వారా అనేక కుటుంబాలు దీవించబడితే, మన ద్వారా అనేక జీవితాలు కట్టబడితే, అనేకులు మన ప్రార్థన చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అన్ని విధాలుగా నెమ్మదిగా, సుఖంగా, సమాధానంగా బ్రతుకుతారనమాట. అలాంటి జీవితం కావాలా? అనేకులకు నష్టాన్ని, దుఃఖాన్ని కలుగు చేసే జీవితం కావాలా? ఉంటారు ఇంట్లో నలుగురు పిల్లలుంటే వాళ్ళలో ఒకళ్ళ ఇద్దరు తల్లిదండ్రులను ఏలిపించేవాళ్ళు, తల్లిదండ్రులకు బాధ కలిగించేవాళ్ళు, తల్లిదండ్రులకు నష్టాన్ని కలుగు చేసేవాళ్ళు, తల్లిదండ్రులకు వేదన కలిగించేవాళ్ళు. ఈ సమాజానికి కూడా వారి ద్వారా ఏం కలుగుతుందంటే బాధ, నష్టం కలుగుతుంది అన్నమాట. కాబట్టి అలాంటి వారుగా ఉండకుండా మనం నిత్యము ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ ఆరిపోకుండా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథములో యేసేపులాగా మనం జీవించాలి. యేసేపులాగా మనం పాపము తను వెంటాడుతున్నా, వేధిస్తున్నా, పట్టుకుంటున్నా, బలాత్కారం చేస్తున్నా కానీ చేదరించుకొని దాన్ని వేధించి ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పాపము ప్రతి మనిషిని వెంటాడుద్దండి. అది విశ్వాసం లేదు, సేవకుడు అని లేదు. ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని లొంగ తీసుకు ఉంటుంది, ప్రతి ఒక్కరిని బలాత్కారం చేస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. అది ఎవరిని విడిచిపెట్టదు. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరిని విడిచిపెట్టదు. అది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని లొంగ తీసుకుంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనమే ఏం చేయాలంటే ఎదిరించాలి, పోరాడి జయించి గెలవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పాపము బలాత్కారంగా పట్టుకుంటుందంట. ఆ పాపాన్ని మనం బలాత్కారంగానే దాన్ని మన దోలాలి. యేసేపును బలాత్కారంగా పట్టుకుంది కానీ ఆయన బలవంతంగానే దాన్ని చేదరించుకొని వెళ్ళిపోయాడు అనమాట. హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు నువ్వు ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని పక్షాన పోరాడగలుగుతావో, ప్రార్థన చేయగలుగుతావో, కన్నీళ్లు గార్చగలుగుతావో, దేవునికి దగ్గరగా ఉండగలుగుతావో, అంతగా నువ్వేం చేస్తావంటే ఈ లోకంలో హెచ్చించబడతావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయం అలాగ ప్రభు సన్నిధిలో ఈ దుర్దినాల్లో అనేక మంది ఏమైపోతారంట, చల్లారిపోతారంట. హల్లెలూయా. దేవుని ప్రేమ చల్లారి, దేవుని మీద ప్రేమ తగ్గిద్ది, భక్తి తగ్గిద్ది, విశ్వాసం తగ్గిద్ది, ప్రార్థన తగ్గిద్ది, పరిశుద్ధత తగ్గిద్ది. కాబట్టి ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పోరాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడాలి. నువ్వు పోరాడటం ప్రారంభం చేస్తే దేవుడే నీకు సహాయం చేస్తాడు. నేను పరిశుద్ధంగా బ్రతకాలయ్యా, నీతిమంతుడుగా బ్రతకాలయ్యా అని నీ హృదయంలో, మనసులో అది ఎప్పుడు కూడా కొట్టుకుంటా ఉన్నప్పుడు దేవుని ఆత్మే నీకు అలాగ జీవించడానికి సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నీ హృదయంలో ఆశ ఉంటే చాలు, దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను బలపరిచి మరలా ముందుకి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆశ, అలాంటి పట్టుదల, అలాంటి వైరాగ్యం ఉండాలి, అలాంటి రోషం ఉండాలి. హల్లెలూయా. నేను ఈ లోకానికి ఎందుకు ఆశీర్వాదకరంగా మారకూడదయ్యా, వెలుగుగా, ఉప్పుగా మారకూడదయ్యా, దీవెనగా ఎందుకు మారకూడదు, నా ద్వారా అనేక కుటుంబాలు ఎందుకు దీవించబడకూడదని మన మంచి రోషం, పట్టుదల ఉన్నప్పుడు దేవుడు మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో చేస్తాడు. కాబట్టి అలాంటి కృపా భాగ్యము దేవుడు మనకందరూ కూడా దయచేయాలని ప్రార్థన చేసుకుందాండి. దేవుడు కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా
నా సమయంలో అలాగా తల వంచి కళ్ళు మూసుకుంది. ఇన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందండి. అయ్యా, మా ఆత్మీయ జీవితం ఎలాగుంది? మా ఆత్మను ఆర్పివేసుకున్నావా? దాన్ని మండించుకుంటావన్నావా? ప్రభా, ఒకసారి తండ్రి నా జీవితాన్ని నీకు అప్పగిస్తావన్నాను ప్రభా. ఆరిపోయిన ఆత్మను వెలిగించండి అయ్యా. ఆయా తండ్రి చల్లారిపోయినటువంటి నా జీవితాన్ని మరలా మండించండి ప్రభా. మీకు స్తోత్రాలు. పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తండి అయ్యా. ఏ విషయంలో ఇంకా నేను బలహీనమైపోతున్నాను, తొట్టిల్లిపోయి అయా పడిపోయి జారిపోతావన్నాను, లొంగిపోతావన్నాను, బానిసగా మారిపోతావన్నాను ప్రభా. అయ్యా, అలాంటి విషయాల్లో నేను జయించాలి, పోరాడి గెలవాలి, నెగ్గాలి తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఒక దానియేలు తండ్రి అనేక విషయాలు జాగ్రత్త కలిగి ఉన్నాడయ్యా. అందుకని ఎక్కడా తను ఆరిపోలేదు, ఎక్కడా పడిపోలేదు, ఎక్కడా భక్తి విషయంలో రాజీ పడలేదు అయా. ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో అయ్యా అనేక విషయాలు ఎక్కడ ఆయన రాజీ పడలేదు ప్రభా. రోషం కలిగి బ్రతికాడయ్యా. ఈరోజు దానియేలు లాంటి జీవితాన్ని మాకు దయచేయండి. ఒక యేసేపు లాంటి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. పడిపోయిన మా ప్రార్థన బలిపీఠాలు మీరు తిరిగి కట్టండి అయ్యా. అయ్యా, పడిపోయిన మా పరిశుద్ధ జీవిత బలిపీఠాలు మరలా తిరిగి కట్టండి తండ్రి. లోకంలో లోకాశలో పడిపోయిన నా జీవితాన్ని మరలా లేవనెత్తు ప్రభా. మీకు వందనాలు తండ్రి. అందరూ ప్రార్థన చేద్దాం, చడుగుదండి ప్రభా. అయ్యా, ఈ విషయం నన్ను వేధిస్తా ఉంది, ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను తండ్రి, ఈ విషయంలో పడిపోతా ఉన్నాను ప్రభా. నా మాటలు, చూపులు, తలంపులు, నడకలు, పడకలు ప్రభువా, అనేకమైనటువంటి దుష్టుడు నన్ను ఎంతగానో అయ్యా వేధిస్తా ఉన్నాడు, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు నీవేనయ్యా, నాకు గెలుపునిచ్చే దేవుడు. నన్ను ఓడిపోనివయ్యా, ఎక్కడా నన్ను ఓడిపోయిన తండ్రి, ఎక్కడా నన్ను లోకంలో కలిసిపోనివో ప్రభువా అని ప్రార్థన చేద్దండి ప్రభు సన్నిధిలో. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు తండ్రి నీకు వందనాలయ్యా. సహాయం చేయండి. భయం కలిగి నీ సన్నిధిలో మేము భక్తి చేయటానికి సహాయం చేయండి. ప్రార్థన జీవితంలో తండ్రి ఎక్కడా రాజీ పడకుండా అయ్యా మీకు వందనాలు తండ్రి. దానియేలు 3 సార్లు రోజుకు ప్రార్థన చేశాడు. అందుకని పడిపోలేదయ్యా, అందుకని దిగజారిపోలేదు, అందుకని ఆత్మ చల్లారిపోలేదు. అగ్ని గుండంలో ఆత్మ మండుతూనే ఉందయ్యా. సింహాల బోనులో కూడా మండుతా ఉంది ప్రభా. రాజు అధికారులు ఎదుట మండుతూనే ఉంది ప్రభా. మీకు వందనాలు. తన ప్రాణ స్నేహితుల ఎదుట కూడా మండుతూనే ఉంది ప్రభా. మీకు వందనాలు తండ్రి. రాజు కలవరంతో, భయంతో కళ్ళొచ్చి బాధపడుతున్న సమయంలో కూడా దానియేలు ఆత్మ మండుతూనే ఉంది ప్రభా. మీకు వందనాలయ్యా. సమాజం అంతా తనతో ఉన్న ప్రజలందరూ ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ తన ఆత్మ మండుతూనే ఉంది ప్రభా. అలాంటి జీవితాన్ని నాకు, మాకందరూ కూడా మీరు దయచేయండి అయ్యా. ఎందుకు పనికిరాని నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి మీరు వాడుకున్నందుకు వందనాలు. ఈ మాటలు వ్యర్థం కావటానికి వీల్లేదు ప్రభా. అయ్యా, ఈ మాటలు తండ్రి బూడిదలో పోసిన పన్నీర్లాగా అవటానికి వీల్లేదు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతిరోజు ఈ మాటలను జ్ఞానం చేసుకుంటూ, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభా అయ్యా మేము మండుతూ అయ్యా అనేకులను మండించేవారు ఉండటానికి కృపను దయచేయమని, నీవన్నీ విషయాలు తోడుగు నడిపించి మహిం పొందమని తండ్రి. ఎక్కడా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు. నిర్లక్ష్య వైఖరి అనుసరించక ప్రభా, ఎక్కడ నెగుడు తలంచులు ఆయా తలంపులను మేము తలంచకుండా ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. నిత్యము విశ్వాసంతో మేము ముందు సాగిపోవటానికి కృపను దయచేయమని, తోడుగు నడిపించి మీరే మహిం పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.